రాజకీయాల్లో కూడా అంటే మనుషులు చనిపోయి 8 మంది శవాలు ఉంటే శవాలపైన బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇంత దారుణంగా రాజకీయాలు చేస్తుంది అని అంటే నిజంగా భవిష్యత్తులో ఎవరైనా రాజకీయాలకు రావాలంటే కూడా అసహించుకుంటారు మేడం వీళ్ళని చూసి వీళ్ళ మాటల్ని చూసి. ఎందుకంటే నిజంగా బాధతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ సభ్యులు ఏమంటా ఉన్నారు, రెచ్చగొట్టింది ఎవరు? మళ్ళా అదే రేవంత్ రెడ్డి గారు కదా, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా. కేసీఆర్ గారి వల్ల ఇదంతా ప్రమాదం జరిగిందంటే మేము జవాబు ఇవ్వద్దా? మేము సమాధానం చెప్పొద్దా? ఇది విచిత్రం అండి. నిజంగా రాజకీయాలకు భవిష్యత్తులో ఎవరైనా రావాలంటే చిరాకు పడతారు మేడం. ఇబ్బంది రారు కూడా రాజకీయాలకు ఎవరు రారు, మిగిలిన వాళ్ళు కూడా రారు వీళ్ళ మాటలు వింటే. ఇట్లాంటి పార్టీలు ఇట్లాంటి నాయకులు ఉంటే ఎవరు రారు రాజకీయాలకు యువత. మేడం ఈరోజు ఈ మాటలు నేను చాలా బాధతో మాట్లాడుతున్నా, బాధ్యతతో మాట్లాడుతున్నా మేడం. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అన్నారు ఏదో మాట్లాడుకుంటూ కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఏదో రెచ్చగొట్టినారు. మేము రెచ్చగొడితే మీరు రెచ్చిపోతారా? మీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదా మీకు? మీకు లేదా మీకు? మేము రెచ్చగొడితే రెచ్చిపోతారా? అంటే మేము రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి చనిపోయిన వాళ్ళు 8 మంది చచ్చిపీకిరు అంటారా సార్ ఎవరన్నా? మేము రెచ్చగొట్టినాము, మేము రెచ్చగొడితే మీరు మాకు సమాధానం చెప్పాలి. అంతేగాని 8 మంది చచ్చిపీకిరు అని అంటారా కల్వకుంట్ల తారక రామారావు గారు? అసలు మనిషి ఇంతైనా కొంచెమన్నా దాలి జయ కనికరం అనేది కొంచెమన్నా ఉండాలి కదా సార్, ఎవరికైనా సరే కొంచెమన్నా ఉండాలి కదా. కనీసం చనిపోయిన వ్యక్తులపైన శవాలపైన మనకు గౌరవం ఉండాలి కదా మేడం. ఏ దేశంలో శవాలను గౌరవిస్తారో నాకు తెలియదు మేడం, కానీ భారతదేశంలో మనం మాత్రమే శవాలను శివంతో వాళ్ళని గౌరవిస్తాం. చనిపోయిన వాళ్ళని కాంగ్రెస్ చనిపోయిన వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వివరాలు వాస్తవాలు వెళ్ళేటప్పుడు వారికి అడ్డు తలిగి ఆ విషయాలను బయటికి వెళ్లకుండా జాగ్రత్త పడండి అని వాళ్ళ పార్టీ ఆఫీసులో ఇస్తున్నటువంటి దిశానిర్దేశాలను పాటించకుండా ఉంటే వేదికల పైన వారికి గౌరవం ఉంటుంది. కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక వేదిక పైన మాట్లాడుకుంటూ ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్టు పనికిమాల ప్రాజెక్టు మొదలుపెట్టిరు, 8 మంది సచివీకిరు అని అన్నాడు. ఇదేనా సంస్కారం? ఇదేనా మేడం సంస్కారం? రాజకీయాల్లో రాజకీయ నాయకుడు ఒక మాజీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు మాట్లాడే తీరు ఇదేనా మేడం? ఇదేనా వారికి తెలంగాణ భౌగోళికం పైన ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత? అందుకే అంటారు మేడం, ఈ ప్రాంతం వాళ్ళైతే ఈ ప్రాంతం పైన అభిమానం, ప్రేమ ఉండేది. వారు ఈ ప్రాంతం వారు కారు, తెలంగాణకు వారికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టే ఈ ప్రాంతంలో చనిపోయిన వాళ్ళపైన వాళ్ళకు శ్రద్ధ లేదు మేడం. అయితే ఈ ప్రమాదం జరిగింది మేడం. ఈ ప్రమాదం జరగాలని బహుశా బీఆర్ఎస్ పార్టీ పూజలు యాగాలు చేసిందేమో, అందుకే జరిగిందేమో. కానీ మేమైతే ఈ ప్రమాదం జరగాలని మేము కోరుకోలేదు. మరి కోరుకోకపోతే ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి మేడం? ఇట్లాంటి మాటలు ఎందుకు వస్తాయి? ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని నిందించాలి, దోషిగా చిత్రీకరించాలి, రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఒక దోషిగా నిలబెట్టాలనే కోరికలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి చేస్తున్న ప్రతి పనిలో కూడా వాళ్ళు అడ్డు తగులుతున్నప్పుడు ఇట్లాంటి మాటలే వస్తాయి మేడం. ఇట్లాంటి పనులు చేశారన్న అనుమానాలు కూడా కలుగుతాయి మేడం. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టింది, ఈ ఆలోచన నందమూరి తారక రామారావు గారు చేశారు. పెద్దలు గౌరవనీయులు, వారు అపారమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు. నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎన్టీఆర్ కన్నా పెద్ద నాయకుడు, ఎన్టీఆర్ గారి కన్నా పెద్ద మేధావి అని నేనైతే అనుకోను. ఒకవేళ వాళ్ళు ధైర్యం చేసి ఆ మాట ఎన్టీ రామారావు కన్నా కేసీఆర్ పెద్ద మేధావి, గొప్ప నాయకుడు అని వాళ్ళు చెప్పమంటారేమో, చెప్పమనండి మేడం. ఏ వేదిక పైన చెప్తారో నేను చూస్తాను వాళ్ళని. కాబట్టి ఈ ఆలోచన చేసింది ఎన్టీ రామారావు. ఆ ఆలోచనను పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వ విధానాల్లో భాగంగా రాజశేఖర రెడ్డి గారి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టినారు. 3 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలి, నల్గొండ ప్రాంత ప్రజలకు మంచి తాగునీటిని అందించాలన్నటువంటి ఒక మంచి లక్ష్యంతో మొదలుపెట్టారు మేడం ఈ ప్రాజెక్టుని. ఇది గ్రావిటీ ద్వారా ఇచ్చే వాటర్ ద్వారా తీసుకెళ్లాలన్న వాళ్ళ ఆలోచన. 44 కిలోమీటర్ల దూరం ఇది. ఈ దూరాన్ని వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు నీళ్లు, నిధులు, నియామకాలను ఊపుడుదాం ఉపన్యాసాలు ఇచ్చినారు. వాళ్ళు ఇచ్చేటువంటి వీళ్ళు పరిపాలనలో కాదు, వీళ్ళ ఉనికి లేని రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పరిపాలన చేస్తున్న రోజుల్లోనే వాళ్ళు దాదాపు 35 కిలోమీటర్ల మేర దాన్ని కంప్లీట్ చేసారు. వీళ్ళు కేవలం 9 కిలోమీటర్లు మేడం. 9 కిలోమీటర్ల పని వీళ్ళు మొదలు పెట్టడానికి చేతగాలేదు. ఎన్నికల్లో మాట్లాడుకుంటే మాత్రం కూర్చుంటా అని చెప్పిండు. ఆయనకు తెలియదా మేడం?
ఆయనకు తెలియదా ఇది ఇట్లా జరుగుతుంది అని? మరి ఇట్లా జరుగుతుందని తెలిసినప్పుడు ఎందుకు నల్గొండ ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టిండు? ఎందుకు నల్గొండ ప్రాంత ప్రజలకు ఆశలు కల్పించిండు ఈ ప్రాజెక్టు పైన? తర్వాత దీన్ని 2016కు వచ్చేసరికి నై అని అన్నాడు. ఎందుకు అంటే ముందే పసిగట్టిండు అంట. ఎట్లగా పసిగట్టిండు మేడం? ఆయన ఏమన్నా పాలమూరు ప్రాంతానికి చెందినటువంటి వాడా? పాలమూరు ప్రజలకు పాలమూరు ప్రాంతానికి బంధం లేనటువంటి వాడా? ఆయన 2009లో పాలమూరు ప్రజలు నమ్మి ఓటేసి పార్లమెంటుకు పంపిస్తే ఆయన బిల్లు పెట్టిన రోజు పార్లమెంట్లో లేనేలేడు. వీళ్ళేమనంటే మా కేసీఆర్ గారు ఉన్నారు పార్లమెంటు హాల్స్ లో లాబీలో లాబీ చేసినాడు. ఏ బ్రోకరిజం చేస్తే తెలంగాణ రాలేదు మేడం, ఏ లాబీ చేస్తే తెలంగాణ రాలేదు. తెలంగాణ రావడానికి కారణం విద్యార్థుల ఆత్మహత్యలు, తెలంగాణ రావడానికి ఉద్యోగులు పెన్ డౌన్ కార్యక్రమం చేశారు, తెలంగాణ రావడానికి కారణం ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తే తెలంగాణ వచ్చింది తప్ప ఎవరు లాబీ చేస్తానో బ్రోకరిజం చేస్తానో తెలంగాణ రాలేదు. అట్లాంటి పాలమూరు ప్రాంతం నుంచి ఈయన ఆ రోజు ఎంపీగా ఉండే. ఈ పార్లమెంటులో నుంచి పక్కనే ఉన్న నాగర్ కర్నూలుకి పార్లమెంటు రెండు కలిసే ఉంటాయి మేడం. ఆ రెండు బార్డర్స్ ఉంటాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. దానికి ఆ పక్క పార్లమెంట్ లో ఈయన పార్లమెంట్ సభ్యుడు. ఆ రోజు దీనిపైన పూర్తి అవగాహన లేకుండా మాట్లాడింది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. 9 కిలోమీటర్లను పూర్తి చేయలేనటువంటి ఇల్లు ఈ రోజు వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. మేడం ఇది టోటల్ గా ఇది మొదలు పెట్టింది 1925 కోట్ల రూపాయలతో అంచనాతో దీన్ని మొదలు పెట్టినప్పుడు 2007లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలు పెట్టినాం మేడం. ఈ రోజు ఇట్లాంటి పరిస్థితి రావడానికి 8 మంది బురదలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోవడానికి, ఇంత విపత్తు జరగడానికి కారణం అక్కడ విపరీతమైన సిల్ట్ పేరుకపోవడం మేడం. మీరు మొత్తం ఒక ఇంటిని ఒక నిర్మాణం అనుకుందాం, ఈ టన్నల్ని ఒక ఇల్లు అనుకుందాం మేడం. మనం ఆ ఇల్లు అయితే ఆ ఇల్లు మొత్తాన్ని కూడా బూత్ బంగ్లాలాగా మార్చేసినారు. మేమేమి రాత్రి కలగాని పొద్దున్నే లేచిపోయి పనికి ఎక్కలేదు మేడం. మేమేం ఫామ్ హౌస్ లో కూర్చొని కనీసం సర్వే చేయించుకోలేదు, జిఎస్ఐ సర్వే రిపోర్ట్ లేవు, మీ దగ్గర టెక్నికల్ ఎవిడెన్సెస్ లేవు అంటున్నారు. వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి మేడం. వీళ్ళకి ఏం తెలుసు మేడం ప్రభుత్వంలో ఏం జరుగుతుందో? వీళ్ళు ఎప్పుడన్నా 10 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉన్నారు కానీ ఏనాడన్నా వీళ్ళు ప్రభుత్వంలో పనిచేసిన మొకాల వీళ్ళయి పొద్దున్న లేచి పొద్దంతలు రాత్రంతలు ఒకేతోన ఫామ్ హౌస్ లో కూర్చుంటే వీళ్ళ ప్రభుత్వ విధానాలపైన ఏం తెలుస్తుంది? మేము 13 రోజులు శ్యాముల్ గారు జిఎస్ఐ సర్వే రిపోర్ట్స్ మీ దగ్గర ఉన్నాయా బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్? మేడం 13 నుంచి 18 రోజులు దీనిపైన పూర్తి స్థాయి రివ్యూ చేసిన తర్వాత పనులు మొదలు పెట్టడానికి నిదానంగా ఒక ప్రయత్నం చేద్దాము, ఎట్లా ఉంటుందో చూద్దామని దీని ట్రయల్ రన్ కి వెళ్ళినారు మేడం. ట్రయల్ రన్ కోసం దీనికి వెళ్ళినారు పెట్టాలా మేడం? ఏదైనా సరే మనం పని ముందుకు వెళ్ళినప్పుడే మేడం. ఈ రోజు ఈ ప్రమాదం అసలు ఈ సిల్ట్ పేరుకపోయింది, ఎంత మేర సిల్ట్ పేరుకపోయింది, అసలు లోపల దీని పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి పని స్టార్ట్ చేసినారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఏ రోజు కూడా వీళ్ళు క్రియాశీలకంగా పని చేయలేదు. 80,000 మా సార్ 80,000 పుస్తకాలు చదివిండు. ఇది టాపిక్ లోనే మేడం. ఈ టాపిక్ నేను టాపిక్ డైవర్ట్ చేస్తలేను, టాపిక్ లోనే చెప్తున్నా. 80,000 పుస్తకాలు చదివిండు. ఆయన మొత్తం చదవాల్సిన అవసరం లేదు, మొదటి పేజ్ చదివి చివరి అంకం చెప్తాడని వీళ్ళ బీఆర్ఎస్ నాయకులే కొన్ని ఇంటర్వ్యూలు ఈ రోజు పొద్దున్నే చూస్తున్నాం మేడం. ఇంత పెద్ద మేధావైనట్టు ఆయన 2014లో హామీ ఇచ్చి 2016లో వచ్చేసి నై అన్నాడు. నై అనే దానికి మేమేదో